సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు 5 సంవత్సరాల నిరీక్షణ హరిహర వీరమల్లు జూన్ 12 కి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జూన్ 12 కూడా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, లేకపోతే మేమే ఆపేస్తాం కానీ కొంత ప్రచారం జరుగుతుంది. సో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? పోస్ట్ పోన్ అయితే పర్లేదు, మేమే ఆపేస్తానన్న మగవాడవుడు హరిహర వీరమల్లు సినిమాని ఆపే మగవాడు ఉన్నాడా? థియేటర్లు తగలబడిపోతాయి. తెలియక చేతగాని మాటలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు. హరిహర వీరమల్లు ఏదైనా సాంకేతిక కారణాలతో ఆగాలేమో తప్ప హరిహర వీరమల్ని ఆపే మగవాడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా లేడు. ఇప్పుడు అది ఎలా వచ్చిందంటే పుకారు, అతను కొంచెం లేట్ అయ్యి అదే కొంచెం ఏం రత్నం గారు ఏదో వడ్డీలు కట్టుకోలేకపోతుంటే అది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 11 కోట్లు తిరిగి ఇచ్చారని చెప్పి సార్ ఇప్పుడు 11 కోట్లు తిరిగి ఇచ్చాడు కదా. సో ఆ 11 కోట్లు 11 సీట్లకి ఏమైనా మళ్ళీ ఎలక్షన్లకు ధీటుగా ఏమన్నా ఇచ్చాడని అనుకోవచ్చా? 11 సెంటిమెంట్గా ఉంటుందని చెప్పి ఇచ్చుంటారు. ఎందుకంటే 11 ఇస్తే అది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆయన ఒక 100-200 కోట్లు సంపాదించుకుంటాడు ఎక్స్ట్రా. అందుకని ఆ సెంటిమెంట్తో ఫాలో అయ్యి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ 11 కోట్లు తిరిగి ఇచ్చేసి ఉంటారు. అది కూడా సరిగ్గా ఈ రోజుకి 1 year అవుతుంది కదా. సో సింబాలిక్ గా ఏమైనా ఇచ్చడానికి వచ్చి అట్లా నిజమే, సింబాలిక్ అది. ఆయనకి 11 వచ్చేస్తుంది. 11 నిన్ను జగన్మోహన్ రెడ్డి నిన్ను నేల తొక్కించేస్తాను తొక్కేశాడు, అధపాతాలను తొక్కేశాడు. తొక్కేసి 11 సీట్లు పరిమితం చేశాడు. కానీ అదే 11 కోట్లతో ఈయన అధపాతాల నుంచి పైకి లేగుతాడు. ఏం రత్న గారు, ఒక సినిమా మీద ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ సినిమా అంత ఫ్లాప్ అవుతుందని కొంతమంది అనుకుంటున్నారు. సో ఈ సినిమా మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి సినిమా ఏమైనా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫ్లాప్ అయినా ఎట్టైనా డబ్బులు వస్తాయి. కానీ హరిహర వీరమల్లు అనే సినిమా సెన్సేషనల్ మూవీ కాబోతుంది. ఎందుకంటే ఆ సినిమా మైథలాజికల్ సినిమా. మనం ఫ్లాప్ హిట్లతో సంబంధం ఉండదు. అదే దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ఏ మైథలాజికల్ సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు తీసినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది తప్ప ఫ్లాప్ అవ్వదు. ఫ్లాప్కి సంబంధం ఉండదు దానికి. ఖచ్చితంగా జూన్ 12కి వస్తుంది. రాసి పెట్టుకోండి. సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో. మన వేళ ఏదో దొంగ దీక్ష అయితే చేస్తున్నట్టు, వెన్నుపోటు దీక్ష, దొంగపోటు దీక్ష అనాలి దాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలనిస్తే అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం శుభ్రంగా సినిమా రిలీజ్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ చేసుకుందాం. డెఫినెట్గా వస్తుంది. రిలీజ్ టైం ఇచ్చారు కాబట్టి వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం సినిమా వస్తుంది హరిహర వీరమల్లు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అది ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి ధర్మానికి సంబంధించిన సినిమా ఏదైనా హిట్ అవుతుంది, అది ముందుకు వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సార్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని అవాంతరాలు కానీ ఇంత రూమర్స్ కానీ నెగిటివిటీ దేనికి రాలేదు. మరి ఈ ఒక్క సినిమా విషయంలో ఎందుకు ఇట్లా తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ధర్మం కోసం ఆయన పోరాడుతున్నాడు కాబట్టి సినిమా చూడాలి. మరి అది రిలీజ్ అవుతున్న టైంలో చూద్దాం. అంటే వెనక్కి లాగడానికి ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు ఎవరైనా? కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది సినిమా కంపల్సరీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే పక్కా హిట్ అవుతుంది అంటారు? హిట్ అవుతుంది. ధర్మం కోసం అంటే గ్యారంటీ హిట్ అవుతుంది. లేదండి, ఆయన ఎందుకంటే హిట్ అవుతుంది కదా, అన్ని వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఎవరు ఏమన్నా కూడా సినిమా పక్కా వస్తుంది అంటే వస్తుంది. అంటే ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మామూలుగా అన్ని హిట్ అవుతాయి కదా తనే అయితే, అందుకనే అలా చెప్తున్నాను. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ సినిమా హరిహర వీరమల్లు. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా? మామూలుగా అయితే బాగానే ఉంటుంది, హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా మంది ఫ్లాప్ అవుతుంది సినిమా, ఇన్ని పోస్ట్ పోన్లు అయినాయి, పైనుంచి హైప్ ఎక్కువ ఇస్తున్నారు కదా, ఫ్లాప్ అవుతుంది అని చెప్తున్నారు సోషల్ మీడియాలో. దాని మీద ఏమో లేదండి, నాకు తెలిసి అయితే హిట్ అవుతుంది. వస్తే వాళ్ళు చూడరట్న 12వ తారీఖు నాటి సినిమా వస్తే చూడొద్దని చెప్పు. ఎవరైతే లైవ్ పెట్టి వాయించేస్తున్నారో వాళ్ళకి చెప్పు, 12వ తారీఖు నాడు హరిహర వీరమల్లు వస్తే చూడొద్దని చెప్పేసి. ఫ్యాన్స్ ఉన్నాం కదా, మేము సక్సెస్ చేసేసుకుంటాం, మాకు సరిపోతుంది సినిమా. ఓకే, ఖచ్చితంగా 12వ తారీఖు వస్తుంది. రత్నం గారు కూడా చెప్పారు. లేట్ అవ్వడానికి కారణం రకరకాల కారణాలే, అందుకనే దాన్ని పర్ఫెక్ట్గా రావాలని చెప్పి తీసాము. సో ఇంత లేట్ అయింది, ఈసారి ఖచ్చితంగా వస్తున్నాం అని చెప్పి జస్ట్ 2 days బ్యాకే వీడియో కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ రోజు లైవ్ పెట్టేసుకొని సావ కొడుతున్నారు. అరే మీరు అట్నే చదవర్రి, ట్రోలింగ్ చేసుకుంటే చదవర్రి. ఒకసారి వాళ్ళ అభిమానులు దొరికిరనుకో కింద ఇగో జాగ్రత్త, మరి ఎక్కడ ఏం పెట్టాలా అవి పెడతారు.
మంచి సినిమా, చరిత్రకు సంబంధించింది అంటున్నారు. మ్యాక్సిమం రియల్ స్టోరీ అయితే కాదని చెప్పారు రత్నం గారు కూడా. ఫిక్షనల్గానే ఊహించి తీసుకున్న స్టోరీయే. ఆ టైంలో ఉంటే ఎలా ఉంటుంది, మన పవన్ కళ్యాణ్ లాంటి ఉంటే ఆయన ఎలా చేస్తారని చెప్పి పర్ఫెక్ట్గా వస్తున్నది. చాలా నీట్గా ఉన్నది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా పార్ట్ 2 ఇక అంతా ఇన్నిసార్లు ఇది పోస్ట్ పోన్ పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతాడు? ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ రత్నం ఇబ్బంది పెట్టాడు అనుకుందాం, పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతారు? ఈ 2 రోజుల్లో అవసరం లేదు కదా, రాదు కదా, తీయడు కదా, ఇంత ఇబ్బంది పెడితే నాకు అవసరం లేదు అనుకుంటాడు కదా. సో ఇటువంటి ఏం పట్టించుకోవద్దు, పుకార్లను పెట్టుకోవద్దు. ఏదో అంటారు కదా పచ్చకామెలో వచ్చిన లోకం అంత పచ్చగా కనపడుతుందని. సో అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. సో దాని గురించి పట్టించుకోవద్దు. ఖచ్చితంగా సినిమా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎక్కడ హంగామా జరగాలో అక్కడ జరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. హరిహర వీరమల్లు అంటే సో ఒకసారి ఆలోచించుకోండి, ఒక్కొక్కటి హరిహర ఆదులు కనిపిస్తాయి. వద్దులే పాట వస్తుంది కానీ ఇప్పుడు పూర్తిగా రావట్లేదు. ఖచ్చితంగా మంచి హీరోయిన్, అందాల అందగత్తె ఉన్నది నిధి అగర్వాల్. హ్యాపీగా అందాలని ఆస్వాదించవచ్చు. మన పవన్ అన్న పవర్ చూడొచ్చు, హ్యాపీగా ఆయన పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. చరిత్రకు సంబంధించిన చరిత్రలాగా అంటే ఆ టైంలో మనోడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పి చూపించబోతున్నారు. వండర్ఫుల్ మూవీ రావుతుంది. భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. ఆల్రెడీ అన్ని పాటలు వచ్చేసినాయి, సక్సెస్ అయినాయి. కొల్లగొట్టిన హడుర్రో కొల్లగొట్టిన హడుర్రో కన్ను కొట్టిన మనస్సును కొల్లగొట్టినాడురో. పవన్ అన్న కన్ను కొట్టి నా మనసును కొల్లగొట్టిండు. సో ఇది అమ్మాయిలు వాడుకుంటే బాగుండేది యాక్చువల్గా. సో ఖచ్చితంగా వస్తున్నాడు, కొల్లగొడతాడు, అందరి హృదయాలను కొల్లగొడతాడు. జై హరిహర వీరమల్లు. సినిమా రాలేదు వచ్చిందని చెప్పేసి ఆ సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చెప్తే మాత్రమే నమ్మాలి. ఎందుకంటే సినిమా తీసింది వాళ్ళు, రిలీజ్ చేసేది కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. వాళ్ళు నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసి ప్రజలకు తెలియజేసిన, ఫ్యాన్స్ తెలియజేస్తే గిట్ట మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో రిలీజ్ అవుతలేదని చెప్తే గిట్ట అది నమ్మొద్దు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు గిట్ట సినిమా రిలీజ్ కాకుంటే గిట్ట ఆ సినిమా యూనిట్ మొత్తం వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ప్రజలు మీరు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నిరుత్సాహపడద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏదేమైనా 12 తారీఖు రోజు నాడు వస్తుంది. అన్న ఇప్పుడు ఈ సినిమా మీద ఇంత హైప్ ఉంది కదా, సో ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా కూడా ఇంకో కొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారా? ఫ్లాప్ అవడానికి చెప్పడానికి వాళ్ళు సినిమానే రిలీజ్ కాలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు చూడకముందు ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎట్లా నిర్ధారణ చేస్తారు? ఏదేమైనప్పటికీ కూడా సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కానీ అదేవిధంగా జనాలు కానీ ప్రజలు కానీ అందరు కానీ చూసి సినిమా ఎలా ఉందో అని చెప్పేసి ఇది నిర్ధారణ చేస్తారు. ఏదేమైనా కూడా ఇన్ని సంవత్సరాల్లో సినిమా లేట్గా సో రిలీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అందరూ అది సినిమా హిట్ అవుతుందని అనాలి తప్ప అది ఫ్లాప్ అవుతుందని అనడం సరికాదు. ఏదేమైనా ఇప్పుడు ఏ సినిమా కూడా లేనటువంటి నెగిటివిటీ కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఈ ఒక్క హరిహర వీరమల్లు సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారంటే హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా కుటుంబాలతో కలిసి సినిమా థియేటర్లో కుటుంబ సభ్యులందరితో కలిసి చూడాలి అలా. ఎందుకంటే నేను ఇలా ప్రజా సమస్యలు చూస్తున్నా. ఒక పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు ఇన్ని రూపాయల టికెట్లు రేట్లు పెంచడం వల్ల పేదవాళ్ళు చూస్తారా అనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ రూమర్స్ అయితే ఎవరు చేస్తారో వాళ్ళకు సినిమాకు టికెట్ రేట్ పెంచడం లేదు. ఏ నా కొడుక్కి లేదు, మొలతాడు కొట్టిన మొగ నా కొడుక్కి మగాడికి లేదు. అది సినిమా ఇండస్ట్రీలో కానీ బయట అయినా కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా. లక్ష్మి లోకల్ పిల్ల, ఈ కెమెరాలు ఉండి కూడా చెప్పలేకపోతున్నా, బరాబర్ ఉంటుంది. ఖచ్చితంగా సినిమా వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, ఈ ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోండి? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఆయన ఎలాగైనా లాగాలి, తొక్కాలి. ఆయన మంచి చాలా 1-2 కాదు, చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు. కౌంటింగ్ చేయరక్కర్లే, అన్ని పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే దించాలి అని ట్రై చేస్తున్నారు. ఆయన బాలు ఇట్లా పెట్టి తొక్కే కొలిది పైకి లెగుస్తుంది అంటారు కదా, మొత్తం లెగిసి అక్కడ పాస్తా లెక్క కూర్చొని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా, ఎవరి జోలికైనా వెళ్ళండి. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏంటి రాజకీయంగా కానీ పవన్ కళ్యాణ్ గురించి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ ఎలాగున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అడ్డంగా పెడతారు. చెప్తాం కదా, అడ్డంగా కూడా తీయొద్దు. ఏంటి కొంతమంది ఒక విషయం అడుగుతున్నా, చాలా మంది ఒకళ్ళు అన్నారు, మర్చిపోయిన సినిమా అది ఆఫ్ చేశారు కదా, ఎవరైతే ఆఫ్ చేస్తారో సినిమా హాల్ ముందు వేస్తాడు. ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు. ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, టికెట్ రేట్లు కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకున్నాడు. కొంతమందికి కింద కుళ్ళు వస్తుంది, పైన కింద కూడా. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ మాత్రం ఆఫ్ చేద్దాన్ని ట్రై చేసి కొలిది మీకే తిరిగి మొగుళ్ళు అవుతాడు. ఇది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోడు, పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు. ఆయన ఎంత దిగుతున్నాడో అంతవరకు ఎక్కుతాడు ఆయన. ఇది నేను కూడా నార్మల్గా సోషల్ మీడియాలో చూసా బ్రో. మన ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా పోస్ట్ పోన్ చేద్దామనే ఏపీలో అయితే జరుగుతుంది ఇది.
సో ఎప్పుడు చేసినా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు చూడడానికి. కాకపోతే ఇంకా డిలే చేస్తే కొంచెం హట్ అవుతారని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పటి వరకు థియేటర్స్ బంద్ అని లేకపోతే మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు కదా. సో ఈ విధంగా ఆపేస్తే ఆగిపోయేంత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుందా? నా పవన్ కళ్యాణ్కి ఉన్న స్టార్డమ్కి ఆపేసిన అయితే చాలా రచ్చ జరుగుతుంది, లొల్లీలు కూడా జరిగేటట్టున్నాయి. సో నాకు తెలిసి అయితే ఆపరు, రిలీజ్ టైంకి అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు సినిమా వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతున్నాయి. సో ఈ సినిమా కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసి ఇది ఒక చాలా డేస్ అవుతుంది కాబట్టి అవును, చాలా హోప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది రీచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ చూద్దాం. వి హోప్ ఫర్ ద బెస్ట్. సో అంటే మీరైతే ఒక నమ్మకంతో ఉన్నారు యా యా మంచి హైట్ అవుతుంది ఆడుతుంది. ట్రోలర్స్ అంటే ఇక వస్తూనే ఉంటాయి, అవి నాకు కామన్, ఏ సినిమాకైనా అంతే. సో దాని ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ ఉంటుంది. ఎంత నెగిటివ్ వచ్చినా కూడా హిట్ టాక్తోనే నడవచ్చు అంతే. సాంగ్స్ అంటే కంటెంట్ ఉంటే పోయి నడుస్తుంది బ్రో, సాంగ్స్ లేకున్నా కానీ. సోషల్ మీడియాని ఒక్కోసారి నమ్మవచ్చు, ఒక్కోసారి నమ్మకపోవచ్చు. ఖచ్చితంగా అయితే వస్తుందని అనుకుంటున్నాం మేము. డెఫినెట్లీ వస్తుంది, వస్తేనే బాగుంటుంది, చూడాలని మాకు కూడా ఆశగా ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా కదా ఇది, హరిహర వీరమల్లు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? నాకు తెలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నాను. ఇంకా అంటే కొంతమంది కావాలని సినిమాని ఆపేస్తామని, ఆడనీయకుండా చేస్తామని అంటున్నారంట. సో ఎవరైనా ఆపితే ఆగే సినిమానేనా ఇది? ఆపితే ఆగడానికి పవర్ స్టార్ అక్కడ, అది ఆగదు. చాలా మంది మూవీ ఫ్లాప్ అయిపోతుంది, స్టోరీ బాగాలేదు, ఓన్లీ హైప్ 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 ఉంది కదా, ఇలా హైప్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి అని చెప్తున్నారు. మీరేమంటారు దీన్ని? అవి రూమర్సే ఉండొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమా బాగానే ఉంటుంది, చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. నమ్మకంతో చెప్తున్నారు బాగుంటుంది అని చెప్పి. హిస్టారికల్ మూవీ అనుకుంటున్నాను కదా, హిస్టారికల్ మూవీ చాలా మామూలుగానే బాగుంటాయి, అందులో పవన్ కళ్యాణ్ తీస్తున్నాడు కాబట్టి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. జస్ట్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు సినిమా హిట్టే అంతే. అవుతుంది బ్రో. ఎందుకోసమని? అంటే మంచి కంటెంట్ ఇద్దామని చూస్తారేమో అట్లా. పవన్ కళ్యాణ్ కదా, కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది, అందుకు అయినా పర్లేదు కానీ మంచి కంటెంట్ వస్తే చాలు. ఇప్పుడు రీసెంట్గా సినిమాలు మంచి కంటెంట్ ఉంటేనే చూస్తురుగా, ఎవరు థియేటర్కి రావట్లేదు, కంటెంట్ ఉంటే వస్తుర్రు. సో టైం తీసుకొని కంటెంట్ ఉన్న సినిమా తీస్తేనే మంచిది అనిపిస్తుంది నాకైతే అంతే. అంటే ఈ సినిమాలో కంటెంట్ లేదని మీ ఉద్దేశమా, లేకపోతే కంటెంట్ ఉంది కానీ కొంచెం మనకు ఇష్టపడాలంటే విజువల్, బాహుబలి ఆ రేంజ్ చూసినాం కాబట్టి చిన్న సినిమాలు చూడలేకపోతున్నాం, అరే ఏముందిరా అన్నట్టు ఉంటుంది. దానికి మించి తీస్తారు అనిపిస్తుంది. సాంగ్స్ వచ్చాయి, సాంగ్స్ బట్టి చెప్తున్నారా లేకపోతే ఎట్లా చెప్తారు? సాంగ్స్ని బట్టే బ్రో, సాంగ్స్ కూడా బాగున్నాయి కొన్ని, ఓకే మంచిగా అనిపించినాయి సాంగ్స్. బాగున్నప్పుడు మరి హిట్ కావాలి కదా. హిట్ కావాలి కానీ అంటే ఇంకా బెటర్ కంటెంట్ అట్లా, ఇంకా బెటర్. అంటే ఇప్పుడు ఒక బెటర్ కాకపోతే బిలో యావరేజ్ అని లేకపోతే హిట్ అని సినిమా చూసిన తర్వాత కదా చెప్పాలి. సో చూడకముందు ఎట్లా చెప్తారు మీరు? అంటే సాంగ్స్ తేల్చేస్తాయి బ్రో స్టార్టింగ్ లో. జస్ట్ సాంగ్స్ బట్టి సినిమా ఎట్లా ఉంటుందని చెప్పేస్తున్నారు. బ్రో సోషల్ మీడియాలో ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది అండ్ ఇన్ని రూమర్స్ మధ్యలో, కాంట్రవర్సీ మధ్యలో ఉంది సినిమా, ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అని అంటున్నారు. లేదు బ్రో, లేదు. పవన్ కళ్యాణ్ సినిమా పక్కా హిట్ అవుతుంది. ఏ నమ్మకంతో చెప్తున్నారు హిట్? అంటే నేను ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని.